అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. లాస్ట్ టైం బిస్కెట్స్ వీడియో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. పర్సనల్ గా కూడా చాలా మంది బాగున్నాయని చెప్పారు. ఒకవేళ చూడకపోయి ఉంటే విజయ్ వ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే బెల్లంతో కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించమని అడిగారండి. ఈ రోజు వీడియోలో బెల్లంతో ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా టీ టైమ్ స్నాక్స్ లాగా తినొచ్చు, పిల్లలు కూడా పెట్టొచ్చు. అంతేకాదండి, ఓవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా బెల్లంతో ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక మందంగా ఉండే గిన్నెను తీసుకోండి. అందులోకి ఒక లేయర్ లాగా ఇసుకను వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఇసుక వచ్చేసి ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ఏం కాదు. అయితే ఈ ఇసుక వేసుకోవడం వల్ల హీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి, అంతే. ఇసుకను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ అండి, 100 గ్రాములు వేసుకోవాలి. మీరు సాల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసిన బటర్ని యూస్ చేయకూడదండి. ఆ బటర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత యూస్ చేసుకోవాలి. మీరు ఒకవేళ నెయ్యి యూస్ చేసినా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫస్ట్ అయితే ఈ బటర్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఈ విధంగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 1/2 కప్పు పైన 2 టేబుల్ స్పూన్స్ అండి. ఈ మాత్రం స్వీట్నెస్ అయితే పడుతుంది. మీరు బెల్లాన్ని తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదంటే పొడిలాగా చేసుకొనైనా వేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లానికి బదులుగా మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. అయితే మీరు షుగర్ వేస్తున్నట్లయితే గనక 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోండి. ఈ బెల్లాన్ని అంతటినీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బటర్లో విస్క్ చేసుకోవాలి. ఈ బటర్లో బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి, అంతవరకు కూడా విస్క్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి బెల్లం అంతా కరిగిపోయి కేక్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీనిపైన స్ట్రైనర్ పెట్టుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా వేసుకోవచ్చు, కానీ హెల్దీ వేలో చేయాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండే వేసుకోండి. ఇక్కడ మనం చాక్లెట్ కుకీస్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితో పాటుగా 1/4 కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా జల్లించే తీసుకోండి. వీటిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల బిస్కెట్స్ క్రంచీగా వస్తాయండి, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి. బిస్కెట్స్ లోకి సాల్ట్ పడాలండి, అప్పుడే ఈ బిస్కెట్స్ టేస్టీగా తయారవుతాయి. మీరు ఒకవేళ సాల్టెడ్ బటర్ తో గానీ చేస్తూ ఉంటే అసలు సాల్ట్ వేయాల్సిన పని లేదండి, బటర్ లో ఉండే సాల్టే సరిపోతుంది. సాల్ట్ తో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కొద్దిగా యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా చేత్తో బాగా కలిపేసుకోండి. మీరు అలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఉండలాగా ముద్దలాగా తయారవుతుందండి. ఈ విధంగా మెత్తగా చపాతి ముద్దలాగా తయారవుతుంది. బిస్కెట్స్ చేసేటప్పుడు మీరు ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయ్యేలాగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవేళ అలా కాకుండా గట్టిగా ఉంటుంది అంటే కొద్దిగా ఆయిల్ ని గానీ బటర్ ని గానీ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇక నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టి బిస్కెట్స్ ని బేక్ చేస్తున్నానండి. మీరు కేక్ టీన్ లో బటర్ పేపర్ గానీ లేకపోతే ఆయిల్ రాసి దాని మీద గోధుమ పిండితో డస్ట్ చేసుకొని ఆ కేక్ టీన్ లో అయినా బిస్కెట్స్ బేక్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒకేసారి ఎక్కువ బిస్కెట్లు బేక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఇడ్లీ ప్లేట్లలోనే బేక్ చేసుకోండి. ఈ ప్లేట్స్ అన్నిటికీ కూడా ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న ముద్ద నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బిస్కెట్స్ లాగా ఒత్తుకోవాలి. సైడ్స్ కి కొద్దిగా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా బిస్కెట్స్ ని ఒత్తుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని అంతా కూడా బిస్కెట్స్ లాగా చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో ప్లేస్ చేసుకోండి. ఇక్కడ నేను చాకో చిప్స్ తోటి బిస్కెట్స్ ని గార్నిష్ చేశానండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ తో కానీ స్ప్రింక్లర్స్ తో కానీ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. అయితే ఒక బిస్కెట్ మీద ఇంకొకటి పడకుండా పెట్టుకోండి. అలాగే కింద ప్లేట్ లో బిస్కెట్లు పెట్టకండి, ఎందుకంటే ఇవి హీట్ కి బేక్ అవుతాయి కాబట్టి కింద ప్లేట్ కి ఎక్కువ హీట్ తగలడం వల్ల అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లన్నిటినీ కూడా ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి సెంటర్లో ప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి బిస్కెట్స్ ని బేక్ చేసుకోండి. ఈ బిస్కెట్స్ బేక్ అవడానికి నాకైతే 45 మినిట్స్ పట్టిందండి. చూడండి, 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిస్కెట్స్ కొంచెం సైజు పెరుగుతాయి, అలాగే సైడ్స్ కి కొంచెం డార్క్ షేడ్ కూడా వస్తుందండి. ఈ విధంగా వచ్చిందంటే బిస్కెట్స్ బేక్ అయిపోయినట్లే. అయితే ఇవి వేడి మీద సాఫ్ట్ గా ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాత హార్డ్ అవుతాయి. సో వీటిని అయితే ఇప్పుడు వెంటనే పక్కకు తీసేస్తున్నానండి.
వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాతే డిమోల్డ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కానీ ఇలా స్పూన్తో కానీ జస్ట్ అలా అన్నామంటే వచ్చేస్తాయండి. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటినీ కూడా ప్లేట్లోకి కానీ లేదంటే ఏదైనా డబ్బాలోకి కానీ తీసి పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ చాక్లెట్ కుకీస్ అయితే తయారైపోతాయి. మీరు కూడా ఈ హెల్దీ చాక్లెట్ కుకీస్ ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజ్జు వ్లాగ్స్.